హరి ఓం. వినాయక ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయు కామార్థసిద్ధయే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే. ఎటువలే కరిమర వింటివి, ఎటువలే ప్రహ్లాదును రక్షించింది, ఎటువలే పాండుసుతుల భార్యను ప్రోచితివి, అటువలే మమ్ము కాము వేగమే కృష్ణ. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసేన పునాదాయ నాదాయ సీతాయ పతే నమః. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలి బాష్పారి పరిపూర్ణలోచనం మారుతిం సుందరాశాంతకం. అసాధ్యం సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద. రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం. రామాయణ విశేషాలు చెప్పుకుందాం ఇవాళ. తర్వాత రోజుకోటి రామచరిత్ర గురించి చెప్పుకుందాం. ఓకేనా? హరి ఓం ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? ఇది కూడా మీరు ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. ఓకే, మీ ఇష్టం. తర్వాత ఓం. రామాయణ విశేషాలు. ఫస్ట్ రామాయణ విశేషాలు తెలుసుకుందాము. శ్రీమద్ రామాయణంలో ప్రధానమైనది ఏంటి? సీతారామ లక్ష్మణులు మన మనసులో ఎంతో స్థిరపడ్డారు. అంతటి ముద్రను కూడా వేసినవాడు ఎవరు? హనుమంతుడు. ఎందుకని? హనుమంతుడే కదా సీతజాలం తెలుసుకొని వచ్చింది. అందుకే అసాధ్యం సాధక స్వామిని అసాధ్యం తవ కిం వద. రామదూత కృపాసింధు మత్ కార్యం సాధయ ప్రభో. హనుమంతుడు వారిని తలుచుకుంటే ఎలాంటి కార్యమైనా సరే మనకు జయం కలుగుతుంది, ఆటంకాలు రావు. అది సరే. ఇంకా దీంట్లో ముఖ్యమైన పాత్రలు ఏమేమి ఉన్నాయి? అసలు రాసింది ఎవరు? నేను చెప్పాను కదా. ఎవరు రాశారు? వాల్మీకి. చాలా బాగా రాశారు వాల్మీకి. అంతకంటే ఏంటి, దీంట్లో విశ్వామిత్రుడు కూడా ఉన్నాడు. విశ్వామిత్రుడు సీత కళ్యాణం అయిన తర్వాత ఉత్తరాశ్రమంలో కనిపించాడు. అలాగే అయోధ్య దాటగానే మళ్ళీ పట్టాభిషేక పర్యంతరము సీతారామ లక్ష్మణులు తప్ప మిగిలిన రాణివాసం మాట ఉండదు. అరణ్యం దాటితే మహర్షుల ప్రస్తావన లేదు. అరణ్యంలో ప్రస్తావన అందరివి ఉన్నాయి. మునులు, ఎందుకంటే మునులు రాక్షసులు సంహరించాలంటే రాముల వారిని తీసుకెళ్లారు కదా విశ్వామిత్రుడు తన శిష్యులుగా చేసుకొని. తాడక వాడిని తాడక మారీచుడు వాడందరిని చంపాలంటే రాముల వారి సహాయం తీసుకోవాలి కదా. అప్పుడు వాళ్ళు వచ్చారన్నమాట. తర్వాత కొన్ని వార్తలు మధ్య మధ్యలో వస్తాయి, కొన్ని నిష్క్రమిస్తాయి. అది మనకు మొత్తం రామాయణం వింటుంటే మనకే తెలుస్తుంది. అది మనం చదివినా విన్నా కూడా మన కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది రామాయణం. ఎప్పుడు మనసు పెట్టి మనం చదివినా, మనసు పెట్టి విన్నా, ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన రామాయణం ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఉంటుంది. అందుకే కదా మనం పుణ్యక్షేత్రాలు కూడా వెళ్తూ ఉంటాం. ఏది రామేశ్వరం వెళ్తే అక్కడ కనబడదు రాళ్ళు. హనుమంతుడు వారు జామోతులు వాళ్ళు వేసినవన్నీ వారధి కట్టారు కదా నీళ్ళలో తేలుతూ. రామేశ్వరం చూసారా? చూస్తే రాళ్ళలో తేలినవి, వంతెన కట్టినవి, రామలక్ష్మణ బ్రిడ్జీలు అన్నీ కనపడతాయి. అందుకే మనం అక్కడ వాళ్ళు తిరిగిన ప్రదేశం కాదు, మనం వెళ్తే అవన్నీ కళ్ళకి కట్టినట్టు కనపడతాయి. మనం భక్తిగా చదువుకునేటప్పుడు వినేటప్పుడు కూడా మనకు అలాగే ఉంటుంది. దానికి ఏంటి? భక్తే ప్రధానం. ఈ మాట నేనే కాదు, పెద్ద పెద్ద గురువులే చెప్పారు. అవి చూసే నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా భగవంతుడు మనతో మాట్లాడతాడు. నాకు చాలా నిదర్శనాలు కనపడ్డాయి.
కొన్ని అయితే సాక్ష్యాలు కూడా ఉన్నాయి, మీకు ముందు ముందు అవి చూపిస్తాను. ఓకే, తర్వాత ఇంకా ఏమున్నాయి, చాలా ఉన్నాయి, అన్నీ ఎక్కడ చెప్పగలను, నేను చెప్పలేను. ఒక వాల్మీకే కాక వేరొక్కడెవడు సుఖవి శబ్దవాచుడు అన్నాడు, అంతే. కల్పవృక్షం గురించి నన్నయ్య ఇలా పలికేట, వాల్మీకి కాకుండా ఇంకెవరు రాస్తారు అని. నన్నయ్య తెలుసా, ఆది కవి అంటారు నన్నయ్య తెలుగు రచనలు. అవన్నీ మీకు తెలుసు, నేనేం చెప్పక్కర్లేదు. ఓకే, అలాగే మందర గురించి తెలుసు కదా మీకు. అలా శూర్పణఖ, ఋషిపత్నులు ఉంటారన్నమాట. ఈ మందర ఎవరో తెలుసా, కేకయి సేవకురాలు. ఆవిడ మూలంగానే రామాయణం జరిగింది అంటారు. ఎందుకంటే కేకైకి నూరు పోసింది ఈవిడే కదా, మందర కదా. కానీ అవన్నీ కూడా మన అలా ఏమంటే కదా, రామావతారం వచ్చింది. రాముడు రాక్షసు సంపాదించాలంటే ఎవరో ఒకరు దుర్మార్గులు ఉన్నారు కదా, అందుకనే వాళ్ళలో దుర్మార్గం కంటే మంచిగా చూడాలి. రావణాసురుడు మందర మూలంగానే కదా రాముడు అక్కడికి వెళ్ళాడు అరణ్యవాసానికి. అప్పుడు రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుపోతే రాముడు సీత కోసం, ప్రజల కోసం, రావణాసురుడు మునులు కోసం, వీళ్ళందరి కోసం రావణాసురుడు దుర్మార్గుడు కదా, చంపడానికే అసలు అవతారం ఎత్తింది. రాముడు అవతారం విష్ణుమూర్తి అవతారమే కదా రాములు వారు, లక్ష్మీదేవి సీతమ్మ వారి అవతారం. ఇవన్నీ కూడా ఎంత బాగుంటాయో రామాయణం. ఇంకా విశేషాలు ఉన్నాయి రామాయణంలో, కొన్నే చెప్పాను. శూర్పణి గురించి చెప్పనా. ఈ రామ సీతాలక్ష్మణుల అరణ్యవాసంలో కూడా చక్కగా అన్యోన్యంగా ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, కొంతమంది మునులు సహాయం అడిగితే కొంతమంది రాక్షసులు చంపుతూ వాళ్ళు ఉంటే శూర్పణఖ అడవిలో తిరుగుతూ, శూర్పణఖ రావణాసురుడు చెల్లెలు. అక్కడ ఆ అరణ్యంలో వాళ్ళ తమ్ముడు కాదు అన్న, రావణాసురుడు తమ్ముడు ఉంటే కొన్నాడు వాళ్ళ దగ్గర ఉంది శూర్పణఖ అడవిలో. అప్పుడు అలా ఉన్నప్పుడు ఈ రామ సీత లక్ష్మణులు ఉండడం చూసింది. రామసీతలు అన్యోన్యం ఉండడం చూసి ఈవిడ కన్ను కుట్టింది. ఏమైనా సరే రాముల వారిని పెళ్లి చేసుకోవాలి, ఎంత బాగున్నాడు చూడటానికి, ఆజానుభావుడు, 6 అడుగులు ఎత్తువాడు. చేసుకుందాం అనుకుంటూ రాముల దగ్గరకు వచ్చి అడుగుతుంది, పెళ్లి చేసుకుంటాను అంటే. అప్పుడు రాముల వారు అంటే, నేను ఏకపత్నివంతుడిని, నాకు పెళ్ళైపోయింది, మా లక్ష్మణుని అడుగు, నాకంటే అందగాడు, అతను పెళ్లి చేసుకోమని రెచ్చగొడతాడు. లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటుంది. నీ భార్య కూడా ఇప్పుడు నీ దగ్గర లేదు, నన్ను చేసుకో, నేను రావణాసుడు చెల్లెల్ని, మా లంకకి రాజు, మా రావణాసుడు అనుకున్నావు, పుష్ప విమానం కూడా ఉంది అని చెప్తుంది అన్నమాట. అప్పుడు లక్ష్మణుడు కోపం వచ్చేసి రాముడు సాగ చేయంగానే ముక్కు చోరు కోసేస్తాడు. అప్పుడు శూర్పణఖ వెళ్ళి వాళ్ళ రావణాసురుడు చెప్తుంది, సీత చాలా అందగత్తే, కోపం వచ్చి మాట ముక్కు చోరు కోసేసాడు లక్ష్మణుడు. రాముడు భార్య అసలు నీకు కావాల్సిన ఆవిడ అని చెప్పి లేనిపోయిన పోట్లాడి పెడుతుంది. ఈ రామాయణం జరగడానికి ఇన్ని విశేషాలు ఉన్నాయి. తవ్వుకున్న కొద్దీ ఇంకా 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 బోలెడు విశేషాలు ఉన్నాయి. కానీ కొన్ని చెప్తున్నాను. రేపటి నుంచి వాడు అమావాస్య కదా, రేపటి నుంచి రామాయణం మొదలు పెడదాం. రకాది దీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథం చైవ సంత్రాణం జనయంతి మే. అలనాడు విశ్వామిత్ర యాగా సంరక్షణ వేళ 16 ఏళ్ళు నిండిన వయసులో పూర్తిగా శాస్త్రాస్త్ర విద్యా కుశలుడు కాని రోజులలో నూనూగు మీసాలతో ఉన్ననాడే నా వంటి మాయవని సముద్ర పంచిన వీరుడు రాముడు అని ఎవరన్నారో తెలుసా ఈ మాట?
మీరు నాకు ఈ మాట ఎవరన్నారో మీరు కరెక్ట్గా ఎవరు చెప్తారో నేను ఊహిస్తాను. ఒక రాక్షసుడు అన్నాడు. ఆ రాక్షసుడు ఎవరో చెప్పనా? మీకు కొంచెం క్లూ ఇస్తాను. మీరు జవాబు అడుగు నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయాలి. మాయలేడి రూపంలో, బంగారు లేడి రూపంలో వచ్చిన వాడు ఆ రాక్షసుడు. క్లూ ఇచ్చాను. ఓకే, ఉంటా. మీ శ్రీదేవి. రేపటి నుంచి రామాయణం మొదలు పెట్టుకుందాం. ఓకే, బాయ్. హరి ఓం.